హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా ఈ 6 రిస్క్ల గురించి తెలుసుకోండి. అన్‌న్యాచురల్ హెయిర్ లైన్. హెయిర్ లైన్ సరిగ్గా డిజైన్ చేయకపోతే మీ హెయిర్ లైన్ ఆర్టిఫిషియల్గా కానీ అన్‌న్యాచురల్గా కానీ కనిపించవచ్చు. గ్రాఫ్ట్ డ్యామేజ్ అండ్ పూర్ హెయిర్ గ్రోత్. మనం ఎక్స్ట్రాక్షన్ చేసే టైంలో కానీ హ్యాండ్లింగ్ చేసే టైంలో కానీ గ్రాఫ్ట్స్ డ్యామేజ్ అవుతే మీ ఫైనల్ హెయిర్ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇన్ఫెక్షన్ అండ్ స్కారింగ్. ఇది అంత ఫ్రీక్వెంట్గా జరగకపోవచ్చు, కానీ మనం ఏసెప్టిక్ ప్రికాషన్స్ అనేవి సరిగ్గా పాటించకపోతే కొందరికి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ లేదా స్కారింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. షాక్ లాస్. షాక్ లాస్ అంటే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవ్వగానే ఎగ్జిస్టింగ్ హెయిర్ అనేవి ఊడిపోతాయి. అది చాలా కొంతమందికే అవుతుంది. అది కూడా చాలా టెంపరీ ప్రాసెస్. ఈ హెయిర్ అనేవి మళ్ళీ రిటర్న్ వస్తాయి. పూర్ డెన్సిటీ. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత డెన్సిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవచ్చు. దీనికి కారణం మన పూర్ డోనర్ ఏరియా కావచ్చు, లేకపోతే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా కావచ్చు. ఫ్యూచర్ హెయిర్ లాస్. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మీకు ఉన్న హెయిర్ ఫ్యూచర్లో ఊడిపోకుండా ఉండదు. సో మీ జెనెటిక్ ప్యాటర్న్ వల్ల అది ఫ్యూచర్లో కూడా ఊడిపోవచ్చు. పైనున్న రిస్క్స్ అన్నీ ఎలా మినిమైజ్ చేయాలో తెలుసుకోవడానికి పార్ట్ 2 వీడియోని చూడండి.